బాపట్ల జిల్లా కేంద్రంలోని టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి 16, 17, 20 వార్డుల్లో పర్యటించిన ఆయన సూపర్ 6 పథకాల్ని ప్రజలకు వివరించారు. తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నరేంద్ర వర్మ కోరారు. అంతకుముందు ఆయనకు గుమ్మడికాయతో దిష్టి తీసి మంగళహారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. జనసేన, టీడీపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తెలుస్తోందని నరేంద్ర వర్మ తెలిపారు. ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే సుమారుగా 20,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. తాను గెలిచిన వెంటనే మున్సిపాలిటీ ప్రక్షాళన కోసం కృషి చేయడంతో పాటు గంజాయిపై ఉక్కుపాదం మోపుతానని నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. నేను ఒకటే చెబుతున్నా, డబ్బు సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాల్లోకి డబ్బు సంపాదించుకోవటానికి రాలేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సేవ చేయటం కోసం ఆ సేవ కూడా ప్రజల ఓటుతో ప్రజా సేవ చేయడానికి మీ దగ్గరకు వచ్చా. నా జీవితం మీ ఆనందమే నా శ్వాసద. రాబోయే 5 సంవత్సరాలు ఒక సేవకుడిగా పనిచేయడానికి వచ్చానే తప్పించి రాజకీయాల్లో ఎమ్మెల్యే అయిపోయి సెల్యూట్లు కొట్టించుకోవడానికి కాదు అని తెలియజేస్తున్నా. స్కాములు తెలియని వ్యక్తి, స్కీములు మాత్రమే తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన చంద్రన్న. 5 సంవత్సరాలుగా మనమే కాదు, తెలుగుదేశం కార్యకర్తలే కాదు, వైసీపీ కార్యకర్తలను కూడా ప్రశ్నిస్తే వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ